ఒంగోలు సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ స్వర్ణోత్సవ మహాసభలు ఈరోజు ఉదయం అద్దంకి బస్టాండ్ నుండి టీటీడీ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నగర కమిషనర్, విద్యాశాఖ అధికారులు, యూటీఎఫ్ నాయకులు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓపీఎస్ కావాలని చెప్పే నినాదాన్ని మేము ఎదుర్కొన్నాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉంది. కానీ ఆ రోజు మా ప్రభుత్వాన్ని తీసుకురాలేదు అని చెప్పారు. అది ఆ రోజు తీసుకురాలేదు. ఈరోజు శాసనమండలిలో శాసనగారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, ఓటమి ప్రభుత్వం కృషి ఎంత ఉందో ఈ ప్రభుత్వం రావడంలో ఉపాధ్యాయుల కృషి అంతే ఉందని చెప్పి సందర్భంగా నేను మీకు చెప్పదలిసా. మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదు సార్. సీరియస్గా మా జిల్లా ప్రజల సీరియస్ అనేది ప్రత్యామ్నాయ కాదు అవుట్లెట్గా ఈరోజు చాలామంది మన రిక్రూట్మెంట్ తగ్గిపోయే క్రమంలో చాలా కీలకమైన నిర్ణయాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంటున్నారు. అత్యంత కీలకమైనది 8 సంవత్సరాల్లో ఒక డిఎస్సీ లేదు. ఈ ప్రభుత్వం డిఎస్సీ తీసుకొచ్చింది. నేను అభివృద్ధి చూడమా సందర్భంగా అయితే ఈ డిఎస్సీ నెక్స్ట్ జూన్ పెడుతున్నారు. ఈరోజు విద్యార్థులు ఇబ్బంది ఉంటే విద్యార్థులు చెప్పి నేను కోరాను. ధైర్యం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పంపించే పరిస్థితి ఉంది. అక్కడ ఉండే నిర్దిష్ట పరిస్థితుల్లో మన ప్రకాశంలో ఉపాధ్యాయుల పక్షాన, రాష్ట్రంలో సిపిఎస్ రద్దుకోరే ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన మీరు మా వైపు నిలబడాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అలాగే పాయింట్ చెప్పాను. 5, 6, 7 తేదీలు మనకి కాకినాడ మహాసభలు 20,000 మంది జరిగింది. ఆ మహాసభకి గౌరవ ముఖ్యమంత్రి గారి అందరినీ మనం ఆహ్వానిస్తాం. అలాగే రాష్ట్రపతి గారిని పెద్దలు కూడా ఆహ్వానిస్తాం. ఈ రాష్ట్ర చరిత్రలో ఈ 50 సంవత్సరాల ఉద్యమంలో ఉద్యోగాలు మీ ఇంటిలో పండగలాగా, మీ స్కూల్లో పండగలాగా, మీ గ్రామంలో పండగలాగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంవత్సరాల పండుగలో కాకినాడ మీ అందరూ రావాలని తెలియజేస్తూ ఈ మహాసభల్ని లాంఛనంగా ప్రారంభిస్తాం. రమేష్ గారిని ఆహ్వానిస్తాం. ఇప్పుడు
మన సభను ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మాట్లాడే ముందుగా గత ఎన్నికలకు ముందు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఒకవైపున అంగన్వాడీలు మరొక వైపున యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మనం ఉపాధ్యాయులుగా మనం చేసినటువంటి ధర్నాలు ప్రధానమైంది సిపిఎస్ని ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జిపిఎస్ని వ్యతిరేకించడం. రెండు, పిఆర్సీ గత 5 సంవత్సరాల పిఆర్సీ లేదు, ఇవ్వాల్సినటువంటి ఏం లేవు. వీటన్నిటి మీద గత ప్రభుత్వం మీద ఉపాధ్యాయ వర్గం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మన ధర్నా శిబిరం దగ్గరికి మన గౌరవనీయ శాసనసభ్యులు ఆ రోజు దామచర్ల జనార్దన్ గారు ఇచ్చేశారు. ఆ సందర్భంగా జనార్దన్ గారు అన్నటువంటి మాటలు నా చెవులు ఎప్పటికీ వినిపిస్తా ఉన్నాయి. మీరు కొద్ది కాలం ఆగండి, కొద్ది కాలం మీరు ఆగండి, రేపు మా ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది, మీ డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు మనకు జనార్దన్ గారు హామీంచారు. ఆ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీతో జనార్దన్ గారు మనకి ఒంగోలు శాసనసభ్యులుగా విజయం సాధించారు. మనకి ఎక్కువ అండగా ఉండేటువంటి జనార్దన్ గారిని మన ఈ యొక్క స్వర్ణోత్సవ సభను చేసి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మేయర్ గారు వెంకట సుజాత గారికి, అలాగే కమిషనర్ గారు వెంకటేశ్వర గారికి, గౌరవనీయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, నేను ఎంఏగా చేసినటువంటి అనుభవం ఉంది, అలాగే డిప్యూటీగా చేసినటువంటి అనుభవం ఉంది, అలాగే ఏఎంఓగా డైరెక్ట్ లెక్చరర్గా, డైరెక్ట్ సీనియర్ లెక్చరర్గా, డైరెక్ట్ ప్రిన్సిపల్గా చేసిన అనుభవం ఉంది. మరి ఈ అనుభవంలో మరి యూటీఎఫ్ నుంచి ఎవరు కూడా తమ పని చేయండి అని చెప్పేసి నా దగ్గరికి ఎవరు రాదు. అలాగే ఎక్కడ చూసినా కానీ చాలా కష్టపడి మనస్తత్వం ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి మనం మాట్లాడితే ఎదుటి వారికి జ్ఞానమైన రావాలి, లేకపోతే ఆనందమైన రావాలి అని చెప్పేసి అంటారు పెద్దలు. అంటే పెద్దవాళ్ళ ముందు మాట్లాడేంత జ్ఞానం లేదు, కానీ అంత సాహసం చేయను, కానీ కొన్ని మాటలు మాట్లాడాలని చెప్పేసి నేను రావడం జరిగింది. మరి పివి నరసింహారావు గారు చోట ఏమంటారంటే, వెలిగించుడియే నా ప్రతిజ్ఞ అని చెప్పేసి అంటారు. కాబట్టి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి, ఈ నిశ్చీతి స్థితిలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని మేల్కొల్పేటటువంటి, జాగృతిని నింపేటటువంటి, చైతన్యాన్ని నింపేటటువంటి బాధ్యత మాత్రం, ఆ గురుతర బాధ్యత మాత్రం మన ఉపాధ్యాయుల మీద ఉంది అని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాను. నేను కూడా అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి ఎప్పుడైనా సరే బాధ్యతను మర్చిపోవద్దు అని చెప్పేసి, బాధ్యతలు మించినటువంటి అదృష్టం లేదండి, బాధ్యతలు మించినటువంటి ఆనందం లేదండి, బాధ్యత మించినటువంటి ఐశ్వర్యం లేదండి, బాధ్యత మించినటువంటి స్వర్గం లేదండి. కాబట్టి బాధ్యతతో మనకి ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా మరి ప్రభుత్వం ఏదైతే ఏ విధి విధానాలని ఖరారు చేస్తుందో, లేకపోతే ఏ పాలసీ మ్యాటర్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటుందో, మరి విద్యా వ్యవస్థను కొత్త పంతులు తొక్కాలని చెప్పేసి కోరుకుంటుందో, మరి మన అందరం కూడా మరి మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కానీ, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానీ, మేయర్ గారి ఆధ్వర్యంలో కానీ, అందరి అధికారుల ఆధ్వర్యంలో కానీ మరి విద్యా వ్యవస్థని పటిష్టం చేస్తున్నటువంటి బాధ్యత మన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే బాధ్యత అనేది ఎలా ఉండాలి అంటే, మనం పోస్టల్ స్టాంపులు చూస్తూ ఉంటాం. ఈ పోస్టల్ స్టాంపు కవర్ మీద ఉండి ఆ కవర్ గమ్యం చేరేంత వరకు కూడా పోస్టల్ స్టాంప్ అనేది దాన్ని వదిలిపెట్టదు. కాబట్టి బాధ్యత అనేది ఆ విధంగా ఉండాలి.
ఏవైతే ఉద్దేశాలు ఉన్నాయో, ఏవైతే మరి ఆశయాలు ఉన్నాయో, ఏవైతే విద్యా లక్ష్యాలు ఉన్నాయో, ఆ విద్యా లక్ష్యాన్ని, ఆ విద్యా ఆశయాన్ని మరి సమున్నతంగా మరి మనం అదే ఒక పుష్పాన్ని వికసిత దళాల పరిమళాలతో కొమ్మ చివర ఉన్నప్పుడు చూడాలి, కానీ అది రాలిపోయినప్పుడు కాదంట. అలాగే ఒక వ్యక్తిత్వాన్ని అతని యొక్క మహోజ్వల ఘట్టాలతో పోల్చి చూడాలి తప్ప పతనమైనప్పుడు కాదంట. అలాగే ఒక ఉద్యమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కాంతులు వెళ్తున్నప్పుడు చూడాలి, కానీ కకావేకమైనప్పుడు కాదు. కాబట్టి ఆ విధంగా మన విద్యా వ్యవస్థని సమున్నత శిఖరంలాగా చూడాలి. అలాగే మన విద్యా వ్యవస్థని జలరాశితో పుష్కలంగా కడకలాడుతున్నటువంటి సరస్సులాగా చూడాలి. అలాగే మన విద్యా వ్యవస్థని బొమ్మ చెప్పబడేటువంటి వికసిత దళాల పరిమళాలతో ఉన్నటువంటి ఒక పుష్పంలాగా చూడాలి, ఒక మహోన్నతమైన వ్యక్తిత్వంలాగా చూడాలి, ఒక మహోన్నత కట్టాలతో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి మన ఉపాధ్యాయులకి ఎలాంటి అంటే సైన్స్లో ఆల్కేన్స్ ఆల్కైన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఏకబంధం ఆల్కేన్, ద్విబంధం ఆల్కీన్, త్రిబంధం ఆల్కైన్, అలాగే బహుబంధమే బంధుత్వాలు. కాబట్టి మనంతా కూడా బంధువులుగా బంధాలుగా మన విద్యా వ్యవస్థను పటిష్టపరిచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఎన్ని మెట్లెక్కామని కాదు, ఎంత ఎత్తుకి ఎదిగామని, ఎన్ని మునకలు వేసామని కాదు, ఎంత లోతులు చూడగలిగాము, అలాగే ఎన్ని సభలు తిరిగామని కాదు, ఎంత విద్వత్తులు పెంచుకున్నాము, అలాగే ఎన్ని కృతులు చదివామని కాదు, ఎంత సిద్ధిని పొందామని. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని మన పాఠశాలలు పరిడిల్లే విధంగా, వికాసం చెందే విధంగా, విలసిల్లే విధంగా, ఎవరి చేత కూడా ఒక మాట అనిపించుకోకుండా, అలాగే పేపర్స్లో కూడా ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని మనం ఫోకస్ చేయకుండా మనంతా కూడా మన విద్యా వ్యవస్థ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మరి నేను అనుకుంటున్నాను. అలాగే ఎప్పుడైనా సరే మనం ఏ విధంగా ఉండాలంటే, ఒక రాయిని అది ఇంట్లో పెట్టుకుంటే రాయిలాగానే ఉంటుంది, అదే దేవాలయంలో పెట్టుకున్నాం అనుకోండి అది దైవంలాగా భాషిస్తుంది. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరినప్పుడే ఒక వ్యక్తి యొక్క విలువ ఆధారపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం విలువలతో కూడి ఉండాలి. విలువలు లేనటువంటి వ్యక్తి అతనికి పనికిరాడు, విలువ లేనటువంటి వ్యక్తి సమాజానికి పనికిరాడు, ఈ కుటుంబానికి పనికిరాడు, విలువ లేనటువంటి వ్యక్తి సమాజానికి పనికిరాడు. కాబట్టి దేవుడు ప్రతి చోట ఉండలేడు. కాబట్టి అలా ఉండలేనప్పుడు మరి ఆ దేవుడు లేని సమక్షంలో పరోక్షంలో ఉపాధ్యాయుని సృష్టిస్తాం. కాబట్టి మనం సేవారంగంలో ఉన్నాం. కాబట్టి ఆ సేవారంగంలో సేవను ఇనుమునుపు చేస్తూ విద్యార్థులకి కాస్తంత విద్యాగ్రంథాన్ని అందుతూ మరి విద్యార్థుల్ని సర్వముఖాభివృద్ధిని సాధిస్తూ వాటిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే విద్య అంటే మనం నేర్చుకున్నాం, మనిషి ఏమి నేర్చుకున్నాడు అనేది విద్య కాదు, మనిషి ఎలా తయారయ్యాడు అనేది విద్య. మనిషి మెదడులో ఏమి ఎక్కించుకున్నాడు అనేది విద్య కాదు, మనిషి హృదయంలో ఏమి నింపుకున్నాడు అనేది విద్య. కాబట్టి ఈ హృదయం స్పందించగలగాలి, మనస్సు స్పందించగలగాలి. మరి అనేక భావోద్వేగాలతో విద్యార్థుల్ని మరి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ విధంగా సాధించే విధంగా విద్యార్థుల్ని మరి కార్యోన్ముఖులు చేయడం కంటే పాఠ్యోన్ముఖులు చేయాలి. అంటే పాఠాలు మనం బాగా చెప్పాలి, విద్యార్థులు బాగా చదవాలి, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఏడాది మనం గమనిస్తే రైతు ఉన్నాడు అనుకోండి, ఏడాది చివరికి వచ్చేటటువంటి మరి ఆ కోత కోసం అతని గుండె కోత ఎన్నిసార్లు మరి గురవుతుందో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆ విధంగానే రైతు ఎంతగా వెళ్ళాడు, మరి ఆ విధంగా విద్యార్థి మరి విద్యా సంవత్సరం అంతంలో జరిగేటువంటి పరీక్షలకి మనం ఆ విధంగా మరి విద్యార్థిని ప్రాధాన్యత చేయాలి. మరి ఆ విధంగా చేస్తారని చెప్పేసి మరి ఆ విధంగా మనంతా కూడా ఉంటామని చెప్పేసి గౌరవనీయులు మరి ఎమ్మెల్యే సార్కి, అలాగే మేయర్ మేడం గారికి, అలాగే అందరికీ కూడా మరి తెలియజేస్తూ మీ అందరి తరఫున కూడా
మన విద్యా వ్యవస్థను బడిగిలే చేసే విధంగా, బడిగిలే విధంగా, వెలసిందే విధంగా, వికాసం చెందే విధంగా చేస్తామని చెప్పేసి మనంతా కూడా అలా కష్టపడతామని చెప్పేసి మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎటువంటి పాలసీస్ అయినా సరే మరి అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ కూడా ప్రభుత్వానికి అలాగే మరి అధికారులకి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి అందరికీ కూడా మరి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మరి మనసా వాచాకరణ నమ్ముతూ ఇదే ఉల్లాసం, ఇదే ఉత్సాహం, ఇదే ఆనందం మరి శతగుణితమై సహస్రగుణితమై వర్ధిల్లాలని చెప్పేసి గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా 50 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా యూటీఎఫ్ స్థాపించబడి మరి స్వర్ణోత్సవాలు చేసినటువంటి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. టీచర్స్ చూస్తుంటే నాకు మళ్ళీ గత 15 సంవత్సరాలు అయితే నాన్న రిజైన్ చేసి మళ్ళీ నాకు పాత రోజులు గుర్తుకు వస్తున్న ఎమ్మెల్యే గారు అనిపిస్తున్నారు. నేను చాలా సంతృప్తికరమైన జీవితాన్ని ఒక టీచర్ వృత్తిలో అనిపించాలని చెప్పడం చాలా గర్విస్తాను. ఎందుకంటే నేను ఏ స్కూల్కి వెళ్ళినా, నేను దాదాపుగా 3 స్కూల్స్లో జాబ్ చేశాను. ఏ స్కూల్కి వెళ్ళినా నాకంటూ ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక పేరు సంపాదించుకున్నది ఒక టీచర్ వృత్తిలో మాత్రమే. ఇంతవరకు టీచర్స్ అందరూ అంటే మన పెద్దలు మరి మీకోసం అంటే మన కోసం కృషి చేసి పోరాడినటువంటి మన లక్ష్మీ గారు కానివ్వండి, వెంకటరామరెడ్డి గారు ఇలా అందరి గురించి మాట్లాడుతున్నారు. అంటే మన సమస్యల గురించి వారి చివరికి వారి జీవితాన్ని కూడా, సొంత జీవితాన్ని కూడా కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నేను చిన్నప్పుడు బడిపంతులు సినిమా చూసేటప్పుడు ఎన్టీ రామారావు గారు బడిపంతులుగా చేసిన సందర్భంలో పిల్లలందరూ కూడా ఒక టీచర్కి ఎంత గౌరవం, ఎంత గుర్తింపు ఇస్తారనేది నేను అప్పుడే ప్రతిదీ ఎలాంటి బ్రతకాలి, ఇలాంటి గుర్తింపు చేసుకోవాలని ఆలోచన నేను నిర్ణయించుకోవడం జరిగింది. మా నాన్నగారు ఎప్పుడు అనేవాడు, నువ్వు చేస్తే టీచర్ జాబ్ అనే చెయ్యి, లేదంటే బ్యాంకులోనన్నా ఉండు. నా కూతురు బ్యాంక్ కింద కూర్చునే జాబ్ చేయాలి కానీ మామూలు నాకు వేరే జాబ్ చేయడం ఇష్టం లేదని ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహించేవాళ్ళు. అలాగే మరి వారి కోరిక మేరకు నేను టీచర్ రావడం, నేను కేవలం 13 సంవత్సరాలు మాత్రమే నేను టీచర్గా జాబ్ చేయడం జరిగిన తర్వాత రాజకీయం రావడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు నేను మీ యొక్క పోరాటాల గురించి అంటే మన పెద్దలందరూ మాట్లాడతారు. అలాగే మన జీవన విధానం గురించి అంటే ప్రభుత్వాలు మాకేం చేయాలి ఆ విషయాలన్నీ కూడా మన పెద్దలు మాట్లాడతారు. కానీ నాదేంటంటే టీచర్ వృత్తి చాలా గౌరవమైనది, ఉన్నతమైనది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే టీచర్ కావాలి, ఒక ఎస్పీ అన్నా, అలాగే ఒక ఇంజనీర్ అన్నా, ఈ దేశాన్ని నిర్దేశించే ఒక ప్రధానమంత్రి అయినా సరే టీచర్ దగ్గర మాత్రమే చదవగలగాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా గుర్తింపు, గౌరవం కలుగుతుంది. ఈరోజు నేను మీ ముందు ఇలా మాట్లాడానంటే మరి దానికి కారణం ఒక టీచర్గా నేను గౌరవ గుర్తింపు పొందాను కాబట్టి అలాంటి గౌరవాన్ని, గుర్తింపుని మీరందరూ పొందాలి. అలాగే ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థ చాలా మార్పు చెందింది. ఒకప్పుడు బ్రతకలేని వాడు బడిపంతులు అనేవాడు, కానీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాతనే టీచర్స్కి వారి యొక్క శాలరీ విషయాలను కూడా మరి ఎక్కువగా ఆలోచించి మనకందరికీ శాలరీస్ పెంచే కార్యక్రమాన్ని మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకున్నారు. ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఎప్పుడు కూడా మర్చిపోవడం ఎన్టీ రామారావు గారు. అట్లనే ఈ రోజున టీచర్స్ అందరి యొక్క జీవితాలు బాగున్నాయి. మరి మనము పిల్లల యొక్క జీవితాలు కూడా బాగుండాలి. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ మనల్ని నమ్మి మరి స్కూల్స్ తీసుకొస్తుంటే మనం ఏం చేస్తున్నాము, మన వృత్తికి న్యాయం చేస్తున్నామా లేదనేది ఒక్కటే మరి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా చివరికి అల్టిమేట్గా మనకు పిల్లలకు చదువు చెప్పడానికి మాత్రమే స్కూల్స్కి వెళ్తున్నాము, వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయించడానికి మాత్రమే స్కూల్స్కి వెళ్తున్నాం. కాబట్టి వారు మంచి విద్యార్థులుగా, మంచి భారత పౌరులుగా, అలాగే వాళ్ళు ఏదైతే మరి వాళ్ళ యొక్క జీవితాల్లో మరి ఏదైతే కావాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏదైతే గోల్ ఏం ఉంటుందో అవన్నీ క్రియేట్ చేసిన బాధ్యత మరి ఒక టీచర్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల కన్నా కూడా గొప్ప స్థానంలో టీచర్స్దే. కాబట్టి ఎందుకంటే రేపటి రోజున ఒక ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, పెద్ద జాబులో అయినా మా టీచర్ గారు చెప్పి చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చానని
గౌరవమైన విషయాన్ని మరి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనే ఒక కార్యక్రమాన్ని మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మా టైం అవుతుంది, మళ్ళీ వేరే కార్యక్రమాలకు వెళ్ళాలి కాబట్టి మీకు మేము చెప్పేంత చూడడం కానీ, ఎందుకంటే అన్నీ మీకు తెలుసు. దాదాపుగా చాలా చాలా సర్వీస్ ఉండే టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని, ప్రభుత్వాల నుంచి రావాల్సిన రాయితీలు కానివ్వండి, మీ యొక్క సమస్యలు కానీ ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం తీరుస్తుంది. కాబట్టి ఎందుకంటే టీచరే ఏ గవర్నమెంట్ రావాలని నిర్ణయించేది కూడా టీచర్. ప్రతి స్కూల్ ప్రతి ఊర్లో కూడా మరి ఏ ఆఫీసులు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ స్కూల్స్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అందరి యొక్క పేరెంట్స్తో కానీ పబ్లిక్తో కానీ ఎక్కువ రిలేషన్ కూడా టీచర్స్కి స్కూల్స్కే. కాబట్టి మరి యొక్క విషయాన్ని ఈ గవర్నమెంట్ గుర్తించింది కాబట్టి మీకు అనేక రకమైన హామీలు ఇచ్చే తత్వాలుగా వెళ్ళిపోతారు. అలాగే మీ సమస్య కూడా తీరుస్తారని చెప్పి సభ తెలియజేస్తూ నాకు అవకాశం పెట్టడం. అట్లాగే మన గౌరవ డిఈఓ గారు, సభాధ్యక్షులు, ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయ నాయకులకు, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్సుమాంజలి. మరి ఈరోజు 5 సంవత్సరాలు పూర్తయిన స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న ఉపాధ్యాయ మిత్రులు, యూడిఎఫ్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మీ ముందు నేను మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక స్కూల్ అసిస్టెంట్గా నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత జూనియర్ లెక్చరర్గా, డిగ్రీ కాలేజీలో లెక్చర్గా పనిచేసి గ్రూప్ 1 సర్వీస్ నేను ఇలా మళ్ళీ కమిషన్గా రావడం జరిగింది. చాలా ఏళ్ళు నాకు ఉపాధ్యాయ మిత్రులతో అనుబంధం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్దలు పిలిచిన వెంటనే నేను అంగీకరించి ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి నేను కొన్ని ముఖ్య సూచనలు చేయదలుచుకున్నాను. ఉపాధ్యాయులు స్కూల్లో బోధించే వాళ్ళని ఉపాధ్యాయులని, కాలేజీలో బోధించే వాళ్ళని లెక్చరర్స్ లేదా ఉపన్యాసకులని, యూనివర్సిటీలో బోధించే వాళ్ళని ఆచార్యులని అంటారు. ఇక్కడ మనము స్కూళ్ళలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, వేదాలలో ఉపనిషత్ అనే పదం ఉంది. ఉపనిషత్ అంటే సమీపంలో లేదా దగ్గరగా కూర్చుంట, సమీపంలో ఉండి నేర్పించేటప్పుడు ఉపనిషత్తులు అలా నేర్పేవాడు. ఉపాధ్యాయుని యొక్క పాత్ర కూడా ఎందుకు ఆ పేరు ఉపాధ్యాయుడు అని పెట్టారంటే, స్కూల్లో టీచర్లకు టీచర్ స్టూడెంట్ రేషియో కూడా 1:20, మ్యాక్సిమం 25 మనకు ఎందుకు పెడతారంటే, ఉపాధ్యాయుడు అంటే ఉప అధ్యాయుడు, సమీపంలో ఉండి నేర్పించేవాడు. అందుకనే ఉపాధ్యాయుడు అనే పదం వచ్చింది. పిల్లలకి దగ్గరగా ఉండి వాళ్ళు తప్పులు ఏమైనా చేస్తే సవరిస్తూ ఆ 20 మందినే మనం చాలా కేర్గా ఉంటూ వాళ్ళకి నేర్పిస్తారు కాబట్టి ఉపాధ్యాయుడు. అదే ఉపన్యాసకులు, లెక్చరర్స్ ఒక క్లాస్లో నేను జూనియర్ కాలేజీలో 200 మంది స్టూడెంట్స్ ఉండేవాడు. ఆయనకు వచ్చింది ఆయన నేర్చుకున్నది చెప్పేసి వెళ్ళిపోతాడు, నేర్చుకున్నవాడు నేర్చుకుంటాడు. అందుకని ఉపాధ్యాయుడిగా మన పాత్ర చాలా ముఖ్యమైనది. సమీపంలో ఉంటూ మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఉపాధ్యాయుడిని గమనించి మన యొక్క పాత్రను మనము గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పదం ఇందాక డిఓ సార్ చెప్పారు, గురుతర బాధ్యత. అంటే ఈ పదం ఎలా సృష్టించబడింది అంటే, గురువులకు ఉన్న బాధ్యత సమాజంలో ఎవరికీ లేనంత గొప్పది కాబట్టి దాని గురుతర బాధ్యత అనే పదం సృష్టించబడింది. అంటే ఒక డాక్టర్ విఫలమైతే ఒక పేషెంట్ చనిపోతాడు, ఒక ఇంజనీర్ విఫలుడైతే ఒక బ్రిడ్జ్ కూలిపోతుంది, ఒక ఉపాధ్యాయుడు విఫలమైతే జాతి నిర్వీర్యం అవుతుంది. అందుకని గురువు బాధ్యత ఎంతగా ఉంది అని చెప్పడానికి గురుతర బాధ్యత అనే పదం సృష్టించబడింది. ఉపాధ్యాయులుగా నేను చాలా ఏళ్ళు పనిచేసి నా అనుభవంతో చేస్తున్న సూచన ఏంటంటే, ఉపాధ్యాయుడు చదువుకునేదని కానీ ఉపాధ్యాయుడు నిరంతర విద్య, మన నాలెడ్జ్ అప్డేట్గా ఉండాలి, జిజ్ఞాస కలిగి ఉండాలి. ఈ జిజ్ఞాస అంటే ఏంటి అంటే, తెలుసుకోవాలన్నటువంటి ఆ తపన, కుతూహలాన్ని జిజ్ఞాస అంటాం. దీనికి ఒక చిన్న కథ చెప్తాను నేను. సోక్రటీస్ అనేటువంటి ఆయన గ్రీస్ దేశంలో పెద్ద విప్లవాత్మకమైనటువంటి భావజాలాన్ని ప్రచారం చేస్తుంటే దానికి గ్రీస్ ప్రభుత్వం, గ్రీకులు ప్రభుత్వం అతనికి మరణ శిక్ష చేస్తుంది. జైల్లో ఉండి సోక్రటీస్ ఉదయం అనేది ఉరి శిక్ష ఉంది. ఉరి శిక్ష ఉన్నా కూడా చాలా నిర్భయంగా ఉండే పక్క ఖైదీ అతను పాట. అదేవిధంగా మా మేయర్ సుజాత గారు, కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు,
వెంకటేశ్వర రెడ్డి గారు గారు, వీరాంజలి గారు, రామారావు గారు, మన డిఓ కుమార్ గారు, రవి గారు, రమణారెడ్డి గారు, అబ్దుల్లా గారు, ఉమామహేశ్వరి గారు కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు 50 సంవత్సరాలు మన యూటీఎఫ్ వాళ్ళందరూ కూడా కలిసి జిల్లాలో ఉండే నలుమూలల ఉండే ఉపాధ్యాయులందరూ కూడా అందరూ కూడా ఈరోజు ఒక దగ్గర ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం, మేము మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవం, ఉపాధ్యాయులు అంటే ఒక సంఘంలో కూడా ఒక విలువలతో కూడిన ఉపాధ్యాయ వృత్తి. ఈరోజు ఎంతోమంది ఈరోజు చదువుకొని వృత్తిలోకి వస్తున్నారు అంటే ఆ కింద బేసి మీరు చేసిన ఉపాధ్యాయ వృత్తుల వల్లే ఎంతోమందిని తీర్చిదిద్దే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాంటి ఉపాధ్యాయులు ఈరోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈరోజు అప్పుడుండే పరిస్థితుల్లో 14-15లో అనేక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వంలో కూడా ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుల పరిపాలనలో ఆ రోజు మీరు ఏదైతే కూడా ఆ రోజు డిస్పెంట్ 42% రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీకు మళ్ళా 1వ తారీఖు అవగానే మీరు జీతాలు ఇచ్చారు. ఎక్కడ కూడా 4వ తారీఖు అయితే కూడా కుటుంబం మీద వచ్చేవారు. తర్వాత మన గవర్నమెంట్లో 15 రోజులకి 20 రోజులకి వస్తున్నా కూడా ఒకరు వచ్చేది లేదు. బయటికి రాకుండా ఉండే జరగబడే పరిస్థితులు ఆ రోజు కూడా చూసాం. ఆ విధంగా 14-19లో అన్నీ కూడా టీచర్స్కి సంబంధించినవి ఏదైతే ఉన్నాయో ఉపాధ్యాయులకు సంబంధించినవి అన్నీ కూడా ప్రభుత్వంలో చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నాను. మీకుండే బెనిఫిట్స్ కానీ ఆ తర్వాత మీకుండే స్కూల్స్కి దగ్గర మనకి ఎడ్యుకేషన్ దానికి 80,000 కోట్ల రూపాయల పైన ఆ రోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టడం జరిగింది. క్లాస్ రూమ్స్ డెవలప్మెంట్ కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, డిజిటల్ క్లాసెస్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ 5 సంవత్సరాల్లో మనం ఉండే టైంలో మనం చేశారు. ఆ తర్వాత ఏమైందనేది మీకు అంట వీరారెడ్డి గారి జరిగింది పడవ తెప్పలు కానీ అప్పుడేమో ఆ మాటలు వేసేసి ఆ రోజు ఎలక్షన్ అంతా కూడా మనలో దగ్గర ఒక్కొక్కరు 50,000 వేసేసి ఆ రోజు మంచి ప్రభుత్వాన్ని పాల్గొంటాయి. ఆ ప్రభుత్వం అని మనం కంటిన్యూగా కానీ ఉంటుంటే ఈరోజు 5 సంవత్సరాలు మన రాష్ట్రం ఎక్కడ లేదో మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. ఎందుకంటే మీరు అందరూ చదువుకున్నారు, వాస్తవ బయట ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమైపోయిందంటే పూర్తిగా ఎకానమీ డబ్బులు అయిపోయింది. ఈరోజు 6 నెలలు అయిపోతే ఎకానమీ ఏది దేంట్లో చూసినా కూడా ₹1 డబ్బులు లేకుండా ఉన్నాయి. ఈరోజు పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇన్కమ్ సోర్స్ లేకుండా జనరేట్ లేకుండా పోయింది. పూర్తిగా వ్యవస్థ నాశనం చేశారు. ఎక్కడ ఉండే రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసి మొత్తం కూడా జీరో లెవెల్ చేసి దగ్గర 7 లక్షల కోట్లు అప్పులు చేసి దానికి వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాలు వేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి స్ట్రీమ్లైన్ చేసుకుంటా ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితుల్లో మనం కనపడతా ఉన్నాం. ఈరోజు డెవలప్మెంట్ అనేది 5 సంవత్సరాలు లేకపోవడం, 3 రాజధానులు అంటాం, రకరకాల దాంతో ఈరోజు 5 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు మళ్ళా గాడిలో పెట్టి మళ్ళీ ఒక్కొక్కటి చేసుకోవటం జరుగుతూ ఉందని చెప్పేసి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం తప్పకుండా కూడా ఉపాధ్యాయులు అంటే మా ముఖ్యమంత్రి గారికి కూడా ఒక గౌరవం. వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళు అడిగేవి కూడా చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం కూడా చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు అడిగిన సిపిఎస్ అంతా ఒకటి ఉంది, దాన్ని ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకెళ్దాం. మనకు అవకాశాలను బట్టి దాన్ని కూడా మనం చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి పిఆర్సీ కానీ జిఏలు కూడా చాలామందికి ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవి కూడా కొంచెం టైం అయినా కూడా తీసుకున్న తర్వాత అయినా కూడా పాత పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయులకి అవి కూడా మేము కూడా దాన్ని అడుగుతాం. తప్పకుండా కూడా ప్రభుత్వంలో మీకు అందరికీ వచ్చే విధంగా మా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఆ రోజుల్లో మనం వచ్చిన తర్వాతే కౌన్సిలింగ్ విధానాన్ని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కౌన్సిలింగ్ విధానం లేకపోయింటే
మనకు అవకాశం ఉండేవాళ్ళు మాకు దగ్గరగా ఉండేవాళ్ళే ఆడే ఉంటారు టౌన్లో. మీరు ఆడుండే వాళ్ళు అక్కడ ఉండాలి. అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఆ రోజు కౌన్సిలింగ్ కూడా తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి ఈరోజు ఒకసారి టౌన్లో ఉంటారు, ఒకసారి పల్లెటూరులో ఉంటారు. ఇలాగ మార్చుకునే విధానాలు కూడా తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు కూడా మంచి చెడు ఆలోచించుకొని దాన్ని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా మనం కూడా సహకరించాలని కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉండే రాష్ట్రంలో ఉండే ఒత్తుళ్ళు ఇబ్బందుల నుంచి కూడా తొందరలోనే సార్ట్అవుట్ అయిన తర్వాత మీకు కూడా మాట్లాడేసి ఈరోజు లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనది ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడి తెచ్చుకోవడానికి మేము అందరం కూడా మా మొత్తం కృషి చేస్తామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. అదేవిధంగా మన ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గల్లా సుజాత గారికి అదేవిధంగా జిల్లా విద్య కావాలి కదా పుస్తకానికి నాన్నగారు సార్ ఒక సైడ్ ఉండండి సార్. పక్కరండి సార్. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ కకే వెంకటేశ్వరరావు గారికి జ్ఞాపకం అందజేయవలసిందిగా కోరుతాము. కమిషనర్ గారికి 7 తరాలు అవన్నీ అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.